నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలోని మండల, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్, కో కన్వీనర్లు, గ్రామ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై వారందరితోటి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవులు అలంకరించిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, నగర మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కోటారి నాగేశ్వరరావు, వైవి సుబ్బారావు, నగర అధ్యక్షులు బండారు మదన్, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు తేజ, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వీకారం అంటే అదొక పండగ వాతావరణంలా జరిగేదని చూస్తుండేవాడు. కానీ కార్యకర్తలే రోజు ఈ ప్రమాణ స్వీకారం అనేది ప్రతి ఒక్కళ్ళకి బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణంగా 3 రోజులు జరుగుతుంది. జరగబోయే పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నగర ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే తర్వాత 32,200 చిల్లర ఓట్లతో మన దామచల జనార్దన్ గారిని గెలుపు సాధించాము. ఈ రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా వెంటబడి ప్రజలకి కొద్దిగా ఇబ్బంది కూడా జరగకుండా ఆయన ఏ విధంగా మనల్ని అందరినీ ఎలక్ట్ చేసి ఒక తుఫాన్ ఎదుర్కొన్నారో మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని పిలిచి గుర్తింపుగా ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు ఈ 175 నియోజకవర్గాల్లో జరిగే ఎలక్షన్స్లో ఒంగోలులో ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, ఒంగోలు శాసనసభ్యులు, మీరు అంటే మీకు ఆల్రెడీ ఈ పాటికే ప్రకటించడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే బాధ్యత ఇంకా పెరిగింది. మీకు బాధ్యత ఉంది. మనకి ఈరోజు డివిజన్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ పదవి వచ్చిందని చెప్పేసి ఈ డివిజన్కి నేనే మోనార్కుని, ఈ డివిజన్లో నేను చెప్పిందే జరగాలి, ఇది నేను చెప్పిందే జరగాలనే పట్టుదలకి పోకుండా మీ వార్డులో ఉన్న బూతు కన్వీనర్ కానీ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్కరిని కూడా మీరందరూ కలుపుకొని పోయి, ఎందుకంటే కొన్ని కంప్లైంట్లు ఆయన దగ్గరికి వస్తున్నాయి, నేను కూడా గమనిస్తున్నాను అప్పుడప్పుడు. ఎందుకంటే కొన్ని దగ్గర వాళ్ళు నా మాట అంటే లేదు సార్, మమ్మల్ని కలుపుకొని పోవట్లేదు సార్, మాకు ఇబ్బందిగా ఉంది సార్ అని ఈ వస్తున్నాయి. కాబట్టి దయచేసి, ఎందుకంటే మనం ఒక కుటుంబం లాగా అందరం ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడ్డా ఆ కుటుంబానికి నష్టం. మనలో మనం ఏదైనా కలహాలు పెట్టుకొని మనం సరిగ్గా పనిచేయకపోతే నష్టం ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే మన నాయకుడికి నష్టం జరుగుతుంది, ఆయనకి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మన కన్నును మనమే పడుచుకోకుండా మనకిచ్చిన పదవికి మనం తగిన న్యాయం చేస్తూ మనం అందరం కూడా కింద స్థాయి కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి మీకు ఇచ్చిన పదవికి మీరు ఇంకా గౌరవం తెచ్చి ఇంకా మంచి ఫలానా డివిజన్లో బాగా చేశారు, ఫలానా కక్ష ఇన్ఛార్జి బాగా చేశారు అని చెప్పేసి మన నాయకుడి దగ్గర ప్రశంసలు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో మంచి పదవులు తీసుకొని మంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేపు మీ ఆధ్వర్యంలో మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. మన మిత్రుడు రాంబాబు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గంలో మన జిల్లాలో ఒకనే కాదు, రాష్ట్రంలో కూడా ఏ నియోజకవర్గంలో ఆదా ఇచ్చినందుకు ఆపాల్సి వచ్చింది, దయచేసి అర్థం చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటూ, కాబట్టి రేపు మీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మీరు ఒక్కళ్ళు కూడా మొన్న ఏ విధంగా అయితే మనందరం కూడా మన లోకల్ ఎలక్షన్, మన శాసనసభ ఎలక్షన్కి పనిచేసామో అందుకంటే రెట్టింపు ఉత్సాహంతో మీరందరూ పనిచేసి మన నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు అంటే ఎక్కువ శాతం మనం
అన్ని సర్పంచులు అయితేమి, కార్పొరేటర్లు అయితేమి, మండల అధ్యక్షులు అయితేమి, జడ్పీటీసీలు అయితేమి అన్ని ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీ తోటి గెలిచి మన శాసనసభ్యులకి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి బహుమతిగా మన రాష్ట్రం నుంచి ప్రథమ స్థాయిలో తీసుకొస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నుంచి అందరూ గ్రామ స్థాయి నుంచి మరి డివిజన్ స్థాయి నుంచి పదవుల పండుగది ఏ పార్టీలో లేనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి మహిళా తల్లులు కానీ మన పార్టీలో కూడా మనకన్నా కూడా మహిళా తల్లులు ఇప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు బాగా కష్టపడ్డారు. మేము గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా చర్చించుకుంటాం. మన పార్టీలో కూడా ఇలా ఉన్నారు మహిళలు, మరి ఎందుకో తెలుగుదేశం పార్టీలో మహిళా తల్లులే ఫస్ట్ ముందుంటారని మేము గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ వైసీపీలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ గురించి గొప్పగా నేను ఈరోజు సంతోషం, అదే పార్టీ నేను రావడం కూడా సంతోషంగా ఉంది. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ లాంటి పదవుల పండుగ, ఈ పండుగలో అందరూ కూడా ఇందాక వెంకటరావు అని చెప్పినట్టు వెంకటరావు గారు ఏఎంసీ చైర్మన్ గారు, సో వాళ్ళు చెప్పినట్టు అందరూ కూడా కలుపుకొని మనకి పదవులు వచ్చిన తర్వాత ఎవరు కూడా మనం అలా పైకి వాళ్ళు కూడా కింద ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని మన అన్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలోనే ఏ శాసనసభ్యుడిని మనం తప్పుకోవాల్సినవి, కానీ మన ఒంగోలు శాసనసభ్యులు అభివృద్ధి అంటే దామచర్ల జనార్దన్ గారు అంటే అభివృద్ధి. ఇలాంటివి అందరికీ కోరిక ఉంటాయి. నేను ఎమ్మెల్యే అవ్వాలా, మంత్రి అవ్వాలా, నేను ఉన్నప్పుడు ఏదో చేయాలని కోరిక ఉంటాయి. కానీ అమలుపరిచే వాళ్ళు అవకాశం వచ్చేది అది చెయ్యాలని మనసు పట్టుదల మన ఒంగోలు శాసనసభ్యులు అహర్నిశలు అభివృద్ధి ప్రదాతగా ఇవాళ మన దామచర్ల జనార్దన్ గారు వారితో పాటు మనం నడవడం, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పండుగ కార్యక్రమంలో వారి ద్వారా ఈ కమిటీలో అందరూ పండుగని ప్రమాణ స్వీకార పండుగకి వచ్చినటువంటి మహిళా తల్లులకి, మన పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరి ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలైనా కానీ మన అభివృద్ధిని ఏదో ఒకటి పార్టీకి నష్టం చేయాలన్నటువంటి చూస్తుంటే దుర్మార్గం కూడా మరి ఎదుర్కొని ఈరోజు కష్టాలు ఈ పార్టీని మరి రాష్ట్రంలో మనం నమ్మి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ. ఆయన ఎప్పుడు కూడా పార్టీ పదవుల కోసం కావచ్చు, పార్టీలో నాయకుల కోసం మరి ఈ పార్టీని ఈ స్థాయిగా తీసుకొచ్చారంటే ఒక్క రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు. నారా చంద్రబాబు గారి చరిత్రని ఎవరు తీర్చుకోలేరు, ఎందుకంటే కార్యకర్తలకు ఫస్ట్ పాటిస్తారు. అది ఈ పార్టీకి గొప్పతనం. నేను ఇవాళ మాట్లాడుతున్నా కూడా ఈ పార్టీలో అనుకుంటే కళ్ళలో కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేయాల, కానీ వచ్చిన మీ అందరితోటి ఇలా పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరూ కూడా ఇలాంటి మంచి అవకాశం వచ్చినందుకు అందరూ కూడా మన ఒంగోలు శాసనసభ్యుల గారికి మనం అందరూ రుణపడి ఉంటాం. ఆయనకి మంచి పేరు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే కార్పొరేటివ్ ఎలక్షన్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా సరే ఒంగోలులో ప్రతి అభ్యర్థిని బంపర్ మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన మనకి ఇచ్చినటువంటి వరం పదవులు అభివృద్ధికి జరగడానికి అన్నగారికి మన తోడుగా అన్న ఇచ్చినటువంటి సీట్లు ప్రతి అభివృద్ధిని మనందరం కష్టపడి పనిచేయాలని నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మదన్ గారికి పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జీలు 30 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి ప్రమాణ స్వీకారం మన పార్టీ జరగల. ఫస్ట్ టైం ఇలాంటి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇది నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకొని ఇక నుంచి కార్యకర్త కూడా గౌరవం ఇవ్వాలి, కార్యకర్తలే నాయకులు అనే ఒక సింబల్ తయారు చేసి దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో గౌరవం ఎలా ఉండాలనేది కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తే బాగుంటుందని రాష్ట్ర లెవెల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదేవిధంగా నియోజకవర్గంలో మన జనార్దన్ గారి నాయకత్వంలో అందరూ రాబోయే రోజుల్లో ముందుండే కార్యక్రమాలన్నీ చాలా మంచి కార్యక్రమాలు వస్తాయి. ఎలాంటి కార్యక్రమం అంటే మున్సిపల్ ఎన్నికలు కానీ, అదేవిధంగా జడ్పీటీసీ ఎంపీటీ ఎన్నికలు కూడా అందరూ మన ఎమ్మెల్యే గారి నాయకత్వం నడిచి అత్యధిక మెజార్టీతో గెలిపేదానికి కూడా ఇది ఒక మంచి శుభపరిణామంగా తెలియపరుస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో
ఒకే పార్టీ తెలుగుదేశం ఉంటుంది, ఒకే నాయకుడు చంద్రబాబు ఉంటాడు, ఒకే ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారు తప్పిస్తే ఇంకా పిచ్చి పార్టీ ఉండవని కూడా ఈ బహిరంగంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు సోదరులు జనార్దన్ రావు గారికి, అదేవిధంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ సోదరులు సీతారామయ్య గారు, అదేవిధంగా మార్కెట్ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒంగోలుని ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్నది మనందరం చూస్తున్నాం. ఆయనతో పాటు మీరందరూ కూడా అధికారులతో పాటు మనం కూడా కష్టపడి పనిచేస్తున్న సంగతి కూడా మనం మన తుఫాను సమయంలో గమనించాం. మామూలుగా గతంలో తుఫాను వస్తే సుమారు వారం రోజులు నీళ్ళు నిల్వ ఉండే కృషి చేయడం మనందరం అభినందించాల్సిన విషయం. మనందరం కూడా మన డివిజన్లలో ఒకటే, మీ అందరికీ పరిచయ చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరూ కానీ కలిసి పనిచేస్తే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటి వల్ల కూడా ప్రతి వాళ్ళు ఇరిటేషన్ అవుతుంటారు, ఏం జిల్లాలు పెట్టుకోని చెప్పి. అవన్నీ కూడా మన ప్రతి నెలకోసారి ఆ సమస్యల్ని మన సచివాలయానికి దృష్టి తీసుకెళ్తాం. అక్కడ మన డివిజన్లో సచివాలయాలు ఎమ్మెల్యే పరిష్కరించడం, పెద్ద పెద్ద అయితే ఎమ్మెల్యే గారు దృష్టి పరిష్కరించడం, అట్లా కానీ చేస్తూ ఉంటే నెక్స్ట్ జరిగిపోయే స్థానిక ఎన్నికల్లో మనందరం కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మన ఎమ్మెల్యే గారికి జరిగే ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించి ఆయన మంచిగా తెచ్చింది కూడా మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీ అందరూ కూడా ఇక్కడి నుంచి సచివాలయానికి సంబంధించి అన్ని సమస్యలన్నీ కూడా అన్ని పరిష్కరించే విధంగా కృషి చేయాలని, పార్టీ మంచి పేరు తేవాలని, మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తేవాలని సెలవు. మన ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన బండారు మదన్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారికి, అలాగే మన ఒంగోలు ఏఎంసీ చైర్మన్ మన రాచగల్ల వెంకటరావు గారికి, మాజీ మన మున్సిపల్ ఇటువంటి ప్రమాణ స్వీకారం ఉత్సవానికి నాంది పలకడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాణ స్వీకారాలు జరిగినప్పుడే కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. వాళ్ళు కూడా ఇటువంటి బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాళ్ళు కూడా పార్టీలో మనకి ఒక గుర్తింపు వచ్చింది, ఆ గుర్తింపు ద్వారా మనం కూడా ఒక నాయకుడిగా ఎదిగి మనం పార్టీకి సేవ చేయాలి. అలాగే మనం సేవ చేసిన తర్వాత ఆ సేవ ద్వారా మన ప్రీతమైన నాయకులు, మన శాసనసభ్యులు ఈ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మీరు ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత మీ కార్యకర్తలు, మీరు తెలిసిన కార్యకర్తలందరికీ కూడా దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ అందరూ పార్టీ కోసం కృషి చేయాలని, రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఎటువంటి మండల ఎలక్షన్స్ కానీ, ఎటువంటి ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరూ గెలుపొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నగర పార్టీ అధ్యక్షుడు మదన్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు పదవి బాధ్యతలు తీసుకోబోతున్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈనాడు మనందరం ఒక విషయాన్ని చూసుకుంటే, గతంలో మేము పదవులు మొదటగా చేపట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సైన్తో పాటు రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చేది, మిమ్మల్ని పలాని పదవిలో నియమించాము అని చెప్పేసి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆయన సంతకం పెట్టి ఒక లెటర్ పంపిస్తే, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, అంటే నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, నా వయసుకి నాకే ఒక ఫస్ట్లో లెటర్లు వచ్చాయి. చాలా మురిసిపోయేవాళ్ళం, ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే మన గ్రామంలో ఉండే మన తోటి నాయకులు కానీ, మనోడికి బాబు గారి దగ్గర నుంచి ఇట్లా ఒక లెటర్ వచ్చిందని. తర్వాత క్రమేణా గ్రామ స్థాయిలో లేకపోతే మండల స్థాయిలో ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకునేవాడు. రాను రాను ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటికి స్వస్తి చెప్పేవాళ్ళని చెప్పేసి ఒక భావన కలిగి, ఎవరి పదవులు వాళ్ళకి బాధ్యత తెలియజేయట్లేదని చెప్పేసి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు కాదు, అందరినీ వాళ్ళ బాధ్యతల్ని
తెలుపుతూ ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ భాగంగానే ఈరోజు మనం మీ అందరినీ మీ యొక్క బాధ్యతల్ని తెలియజేస్తూ ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించుకోవడం మనందరం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన నియోజకవర్గానికే ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ ఒక సైన్యం. ఈ సైన్యం ప్రతిపక్షంలో పనిచేస్తేనే మనం అత్యధిక మెజార్టీ తోటి మనం ఈరోజు మనం అధికారంలోకి రాగలిగాం. కాబట్టి అధికారంలోకి వచ్చామని చెప్పేసి కొంచెమైనా మళ్ళా మనం ఎక్కడ కూడా మీరు సమయాన్ని మళ్ళా ఏముందని అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళా చాలా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, జనార్దన్ గారు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఎక్కడ ఏమరపాటు గురి కాకుండా ఈనాడు గ్రామ స్థాయిలో ఈరోజు వదిలిన సదరన్ సర్టిఫికేట్లు కానీ ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ లో మనకి ఇల్లు వదిలేరు. ఆ ఇళ్ల విషయం కానీ లేకపోతే మనకి ఇస్తున్న రైతులకు ఇస్తున్న యూరియా కానీ అన్ని ప్రతి ఒక్కటి సూపర్ 6 కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. ప్రతి ఒక్క నెల ఫస్ట్ వచ్చేసరికి మనం పెన్షన్ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొని ఇస్తున్నాం. అదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి జనాలకు దగ్గరగా ఉండి మనం ప్రతి కార్యక్రమాన్ని జనాలని వాళ్ళ దగ్గరికి మనం తీసుకుని వెళ్ళేసి కార్యక్రమాలు చేస్తూ ఉంటే రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా ప్రతిపక్షం అనేది దరిదాపుల్లో కూడా అడ్రస్ లేకుండా ఉంటుంది. మనం అత్యధిక మెజార్టీ తోటి ప్రతి ఒక్క ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ కార్పొరేషన్లు కానీ ఎంపీపీలు కానీ ప్రతి ఒక్క పదవుల్ని మనం అత్యధిక మెజార్టీ తోటి గెలిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన అందరం కూడా పదవులు వచ్చిందని చెప్పేసి గర్వానికి పోకుండా మనందరం ఒక గ్రామ పార్టీ అధ్యక్షులు చేస్తాడు, మండల పార్టీ ప్రెసిడెంట్ చేస్తాడు, అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు చేస్తారని చెప్పేసి వాళ్ళ మీద వదిలేయకుండా మీరు ఎవరో ఏ స్థాయిలో పదవులు తీసుకున్నారో వారందరూ కూడా మీ యొక్క బాధ్యతలను గుర్తు పెట్టుకొని అందరూ కలిసికట్టుగా మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి గ్రామాల్లో నగరాల్లో పార్టీ సేవలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ఒక కుటుంబం లాగా కలిసి వెనక్కి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. మనందరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తే మనకి మీద ఇంకా బాధ్యత పెరిగింది. మనం కూడా ఇంకా బాధ్యత పెంచుకొని మనం అందరం కష్టపడి పనిచేస్తాం పార్టీ కోసం. అయితే మనం మన రాష్ట్రంలో మన నాయకుడు మన కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందో అదేవిధంగా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు ఒంగోలు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నాడు, ఏ విధంగా కష్టపడుతున్నాడు మనందరం చూస్తున్నాము. మనందరం తోడ్చేరు వాదులుగా ఉండాలి. ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. మనందరం కష్టపడి పనిచేయాలి. మనం మంచి క్యాండిడేట్స్ని మన శాసనసభ్యుల గారికి రికమెండ్ చేయాలి, మన పార్టీకి రికమెండ్ చేయాలి. అటువంటి మంచి వ్యక్తుల ద్వారా మనం ఎన్నుకొని ఇంకా పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల దగ్గర చేరువ కావాలి. మనందరం కష్టపడి మన ప్రజల సమస్యలని తెలుసుకుంటూ మన స్థాయిలో మనం చేయగలిగినటువంటి పనులను మనం చేసుకుంటూ మనం రాష్ట్రంలో ఒంగోలు నియోజకవర్గాన్ని స్థానిక సంస్థ ఎలక్షన్లో అన్ని స్థాయిలో ఉన్నటువంటి పోస్టుల్లో ఎక్కువ పోస్టులు మనమే గెలవడానికి మనందరం ఎమ్మెల్యే గారికి సహకరించాలని తప్పకుండా కమిటీలు బూత్ కమిటీలు అలాగనే మరి కొంతమందికి పదవులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరి చేత ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి పేడంతా చక్కగా తరలి వచ్చింది. వచ్చేసినటువంటి పెద్దలకు ముఖ్యంగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా నమస్సమాంజలి. చాలా సంతోషం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాగా అందరినీ కలుసుకోవడం, మనము ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు అంటే
వారికి ఎంతవరకు మనము మేలు చేస్తున్నాము, అలాగే ఇంకా ఏమేమి డెవలప్మెంట్లో ఇంకేమన్నా చేయాల్సి ఉన్నాయా అనే విషయాల మీద కానీ, చేసిన డెవలప్మెంట్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడం కానీ, లేదా పాలన వచ్చి మన గవర్నమెంట్ వచ్చి సంవత్సరాల కాలంలో మనం ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు పోయామనే విషయాల మీద అప్పుడప్పుడు ఇలా కలుసుకొని మాట్లాడుకోవడం చాలా మంచిది, సమంజసం, సముచితం కూడా. మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే శ్రీ దామచల జనార్దన్ రావు గారు మరి మన యొక్క నగరాన్ని అయితే ముఖ్యంగా అభివృద్ధిలో కానివ్వండి, బ్యూటిఫికేషన్లో కానివ్వండి ఏ రకంగా పరుగులెత్తిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడైతే పనులన్నీ సగంలో ఉన్నాయి. ఇంకా అది రోడ్లు కానివ్వండి, మెయిన్గా డ్రైన్లు. ఎందుకంటే మనం రీసెంట్గా వచ్చిన తుఫాను మనం చూసినట్లయితే డ్రైన్ సిస్టమ్ కనుక సరిగ్గా లేకపోయినట్లయితే ఒంగోలు నగరం పూర్తిగా మునిగిపోయే పరిస్థితిలో ఉండేది. కానీ వారు ముందు జాగ్రత్తగా పోతురాజు కాలువ అది కట్టుబడిన సగంలో ఆగిపోయినప్పటికీ కూడా దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమాత్రం పట్టించకపోయినా కూడా మరి మన నగరపాలక సంస్థని హెచ్చరించి మరి అందులో పూడికిని కనుక పూర్తిగా తీసివేయకపోతే మరి చిన్నపాటి వర్షం కూడా మరి రోడ్లో నింపి మరి ప్రజలందరినీ కూడా మన యొక్క జీవన శైలి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో, మరి మనం క్లీన్ చేసినందువలన అందరూ ఎంత సేఫ్ అయ్యారో మన కళ్ళతో మనం చూసాం. అలాగనే దాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయడం కోసం వారు ఎంత కృషి చేస్తున్నారు నాతో పాటు మీ అందరికీ తెలుసు. మరి మొదటి నుంచి కూడా మన డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలని, అందుకనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక మనకి వచ్చినట్లయితే పూర్తిగా ఎక్కడ దోమల బెడతో సహా మరి మురుగు నీళ్ళ యొక్క పరిస్థితి కూడా ఎక్కడ ఉండకూడదని మరి ఏ రకంగా మన సీఎం గారిని వెళ్ళి అడుగుతున్నారో అది మనకు అందరికీ తెలిసిన విషయం. అవన్నీ కూడా అంతేకాకుండా మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా ట్యాప్ ఉండాలనేది గవర్నమెంట్ ఎలా అయితే నిర్ణయించిందో అమృత 2.0లో అందరికీ ట్యాప్ ఉండాలనే దాని మీద ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ కావాలంటే మన యొక్క వాటర్ లైన్ పైప్ లైన్ సిస్టమ్ కూడా మరి బాగు చేయడానికి దాదాపుగా మరి 450 కోట్ల రూపాయలని మరి ఇప్పటికే మన DPR అంత రెడీ అయింది. అలాగనే మరి టెండర్ కూడా రెడీ కాకపోతుందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అంటే ఇవన్నీ మనకు రాబోయే రోజుల్లో మనం చేయబోయే డెవలప్మెంట్. కానీ ఇప్పుడు మనం అందరూ చూస్తున్న ఒంగోలులోకి మనం ఎంటర్ అవ్వగానే ఒక గుడ్ ఫీల్, అంటే గ్రీనరీగా, అలాగనే మరి బ్యూటిఫికేషన్ చక్కటి మన ఒక రోడ్లు కానివ్వండి, అలాగే ఫ్లైఓవర్స్ కింద కానివ్వండి, మనం అన్ని చూసినట్టయితే ఒక గుడ్ ఫీల్ ఎంటర్ అవ్వగానే కొత్త వాళ్ళకి కూడా ఆ ఫీల్ కలగడానికి ఎంతగా కృషి చేస్తారు, ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామో మీరందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సంతోషం. ఈరోజు మన పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలకలలాడటం, ఇంతమందిని ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు షార్ట్ టైంలో మనం చెప్పినా కూడా అందరూ కూడా అన్ని డివిజన్ నుంచి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంకా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా ఉన్నారు, మన చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒకసారి ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు ఏంటంటే కమిటీలు వేసుకునే వాళ్ళం, గ్రామ కమిటీ, టౌన్ కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీలు ఇవన్నీ వేసేవాళ్ళం. దాని ప్రకారంగా పనిచేసుకుంటా మనం ముందుకు పోయేవాళ్ళం. ఈసారి ఒకసారి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ పనిచేయాలనే ఒక విధి విధానాలతో ఈరోజు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీని ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి క్లస్టర్స్, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ కమిటీ,
అదేవిధంగా మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, అందరూ కూడా బూత్ ప్రెసిడెంట్స్, ఎవరైతే మహిళా కమిటీలు కానీ అనుబంధ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అందరూ కూడా రమ్మని చెప్పాము. ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం గుర్తించుకుంటే ఇప్పుడు 16 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో మనం అందరం కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా కలిసి మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకునేటప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. 10 లక్షలకు పైన అప్పులు చేసి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రభుత్వంలో డబ్బు లేకపోవటం, ప్రభుత్వం నుంచి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా, అయినా కూడా మనం చెప్పిన సూపర్ 6 పథకాలను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏవైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో దాన్ని ఒక్కొక్కటి ఈరోజు నెరవేర్చుకుంటా ఒక సమర్థవంతమైన నాయకులు పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉంది. దానికి రేపు మార్చి దాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మార్చి తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే మన నియోజకవర్గంలో కూడా పోయినసారి 14-19లో మనకి 1.5 సంవత్సరంలో దగ్గర 300 పైన కోట్లు పనిచేసాం. ఈసారి 124 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఏవైతే ఉన్నాయో దాని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఈరోజు టౌన్లో కూడా అన్ని డివిజన్స్లో కానీ అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు అవసరాలు ఉన్నాయో దాన్ని చేసుకుంటా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అవి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు పదవి తీసుకోవడం అనేది కాదు, పదవి తీసుకున్న తర్వాత ఒక బాధ్యతగా పనిచేయాలి. మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళపైన క్లస్టర్స్ 5 డివిజన్లు కలిపి ఒక క్లస్టర్ను పెట్టాం. తర్వాత 5 డివిజన్లకి ఈరోజు అంతా కూడా కమిటీలు వచ్చినాయి. మనం దాన్ని ఎలా చేసుకోవాలి, అందరినీ సమన్వయం ఎలా చేసుకోవాలి, డివిజన్లో ఇవాళ నేనే సుప్రీము లేకపోతే నేనే చెప్పిందే వినాలి అనే పరిస్థితులు కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం డివిజన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆ డివిజన్లో బూత్లో ఉండే వాళ్ళందరూ 4 బూత్లు ఉంటే 4 బూత్ ప్రెసిడెంట్లు కానీ అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులు కూడా పెట్టాం. ప్రతి బూత్కి ఒక 20 మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకుంటా క్లస్టర్ కూడా వాళ్ళని సమన్వయం చేసుకుంటా అన్నీ కూడా మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి క్యాడర్తో పాటు ఆ డివిజన్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా మనం కొన్ని డివిజన్స్లో బాగున్నారు, కొన్ని డివిజన్స్లో ఇంకా కూడా చిన్న ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకి ఇచ్చిన బాధ్యతలు మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి నెల డివిజన్ మీటింగ్ పెట్టుకోవటం, డివిజన్లో అందరూ వచ్చారా లేదా చూడటం, వాళ్ళ కుటుంబ కష్టాలు ఏమైనా ఉన్నా కూడా తెలియపరచడం, మనం ఏ విధంగా అందరినీ సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఏమన్నా ఒకరికి ఇద్దరికి కుటుంబాల్లో ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళని కూడా మనం దగ్గరకు తీసుకోవడం, ఎక్కడ కూడా మనం ఇగోకు పోకుండా అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా డివిజన్లో ఇంకొక మనం చేసే పనులు బట్టి ఇంకొక 10 మంది బాగా చేస్తున్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనే తట్టుగా మనం పనిచేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. ఈరోజు ప్రమాణ స్వీకారం అవుతుంది కదా, కాబట్టి మళ్ళా కూడా రేపు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఖచ్చితంగా డివిజన్ మీటింగ్ జరగాలి. ప్రతి నెలలో కూడా 1వ తారీఖు పెన్షన్స్ మీ డివిజన్లో ఇచ్చేటప్పుడు చాలామంది గ్రూపుల్లో పెడుతున్నారు. మనం కూడా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మనం డివిజన్లో ఉండే వాళ్ళందరం కూడా మనం కూడా వెళ్ళి మనం వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, రేషన్లు ఇచ్చేటప్పుడు రేషన్లు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పథకాల్లో కూడా మన కమిటీ సభ్యులు కూడా కనపడటం, ప్రజల్లో కూడా అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలియపరచడం. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతి డివిజన్ కూడా గ్రూపు క్రియేట్ చేసుకోండి. కమిటీ సభ్యులంతా కూడా గ్రూపులో ఆ డివిజన్లో జరిగాయన్నీ కూడా ఆ గ్రూప్లో పెట్టండి. మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా ఉన్నప్పుడు మేము ఏదైనా ప్రోగ్రాంలో తిరుగుతున్నా కూడా ఆ గ్రూప్లో చేసినప్పుడు తప్పకుండా కూడా మీతో మాట్లాడి దాని సమస్యను ఇమీడియట్గా
సాల్వ్ చేసేదానికి నా వంతు నేను కూడా కృషి చేయడానికి నాకు తెలియపరిచే విధంగా నన్ను కూడా పెట్టండి అని చెప్పాం. ఇంకా కొన్ని డివిజన్స్లో ఆ గ్రూపులు ఇంకా రాలేదు. దానికి మమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నప్పుడు ప్రతి గ్రూప్లో కూడా మేము కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనకు డివిజన్లో అన్ని విధాలుగా కూడా మనం ముందుకు తీసుకెళ్ళేటట్టుగా అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపు జరగబోయే లోకల్ బాడీకి అన్ని విధాలుగా కూడా మనం కూడా రెడీగా ఉండేటట్టుగా ఏదైతే కష్టపడి మీరు పనిచేస్తారో ఆ డివిజన్లో ఎవరికి పెట్టాలన్నా భయపడేటట్టుగా మనం పనిచేసేటట్టుగా మనం ముందుకెళ్ళాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరన్నా నిలబడాలంటే ఇక్కడ ఓడిపోతాం మనకి ఎందుకు అనే ఉత్సాహం కూడా వేరే వాళ్ళకి రావాల్సిన అవసరాలు ఉంటాయి. అంటే ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. ఈరోజు 40 మందికి మన పోస్టులు ఇచ్చాం. మన పార్టీ క్యాడర్లు కూడా వాళ్ళందరినీ కూడా 40 డివిజన్లకు పెట్టాం. 40 డివిజన్లో కూడా పొద్దున్నే 5:30కి శానిటేషన్కి వెళ్ళమని చెప్పాం. వాళ్ళని కూడా శానిటేషన్లో కానీ అన్నీ కూడా దగ్గరుండి ఆ డివిజన్లో చూసుకోమని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా పెట్టాం. అవి కొన్ని డివిజన్స్లో జరుగుతున్నాయి. కొంతమంది అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం కూడా ఇంకొక 60 మంది 70 మంది మళ్ళా పెడుతున్నాం. మనకి దగ్గర 150 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఎవరైతే డివిజన్ బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే ఖాళీగా ఉన్నారో చదువుకొని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఇచ్చేటట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మనకి IIITలో కానీ ఆంధ్రకేశ్వర యూనివర్సిటీలో కానీ ఇవి కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో దాంట్లో కూడా మన వాళ్ళకి కొంతమందికి అవకాశం ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను ఎన్నున్నా కూడా మన వాళ్ళకి ఏం చేయాలి, మన వాళ్ళకి ఎంతమందికి ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది కూడా నా పని నేను చేస్తున్నా. దాని విధంగా కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా తప్పకుండా కూడా మనం అనుకున్న పద్ధతిలో అన్నీ కూడా చేయడానికి నేను ముందుకు తీసుకెళ్తున్నా. కాబట్టి మనం కూడా చిత్తశుద్ధితోటి ఒకరికొకరికి గొడవలు లేకుండా, ఒకరికొకరికి భేదాలు లేకుండా, లేకపోతే ఏదో పదవి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదో పెద్దని, లేకపోతే పదవి రాలేదు మనకి ఎప్పుడు వస్తుందని చెప్పేసి పదవుల మీద కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఆశ ఉండే వాళ్ళకి మనం చేసే ప్రవర్తన బట్టి ఖచ్చితంగా పదవులు కూడా వస్తాయి. మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా మీరు చేసింది మాత్రం ఎటు పరిస్థితుల్లో మర్చిపోం. మనం 5 సంవత్సరాలు ఏ విధంగా చేసామో దానికంటే మనకు ఖచ్చితంగా అవన్నీ కూడా గుర్తున్నాయి. దాన్ని బట్టి మనకి వచ్చే అవకాశాలను బట్టి, వచ్చే పరిస్థితులను బట్టి వెనక ముందుగా అవన్నీ కూడా వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో టిట్కో హౌసెస్ తొందరలోనే 6 నెలల లోపల టిట్కో హౌసెస్ కూడా ఎవరైతే ఆ రోజు డబ్బులు కట్టారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేసి టిట్కో హౌసెస్ కూడా ఇస్తాం. ఆ తర్వాత పార్టీలో కూడా ఎవరికైతే ఇల్లు లేకుండా, సైట్ లేకుండా, అదేవిధంగా ఇబ్బందులు ఉన్నారో 2 సెంట్లు వాళ్ళందరూ కూడా పార్టీ వాళ్ళకు కూడా సైట్లు ఇవ్వడానికి కూడా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తుంది. కూడా వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఏదైనా కూడా ఒకరికొకరు ఎక్కువ తక్కువ అనేది కాకుండా అందరం కూడా కలిసి మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ అదేవిధంగా ఏ విధంగా తిరుగుతున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు నిన్న దగ్గర 3 లక్షల కోట్లతోటి పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇవాళ రేపు మళ్ళా CII సమిట్ జరుగుతూ ఉంది వైజాగ్లో. దానికి 522 దేశాల నుంచి ఈరోజు కంపెనీలు వచ్చినాయి. ఆ అన్ని కంపెనీలను కూడా పెట్టుకునే విధంగా దాన్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులతో పాటు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇవన్నీ చేయడానికి వాళ్ళు విపరీతంగా కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 14-19లో చాలా కంపెనీలు వచ్చినప్పుడు ఆ కంపెనీలన్నీ కూడా మళ్ళా లాస్ట్ గవర్నమెంట్లో అందరూ కూడా వెనక్కిపోయారు. వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి, వాళ్ళు చేసే విధానాన్ని బట్టి. ఈరోజు మళ్ళా కూడా వాళ్ళందరినీ తీసుకొస్తా అన్నీ కూడా మళ్ళా ఇంప్రూవ్ చేసేట్టుగా ప్రతి జిల్లాలో ఒక కంపెనీలు వచ్చి ఉద్యోగాలు కానీ, లేకపోతే మనకి ఆర్థిక వ్యవస్థని పెంచేదానికి ఈరోజు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం. మనం కూడా పథకాలు కూడా అన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇందాక ఇవాళ పొద్దున కూడా ఎలక్ట్రికల్ వాడడానికి వెళ్తే
వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇదివరకు మాకు జీతాలు ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు, మాకు ఈరోజు 1వ తారీఖు అనగానే అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జీతాలు వస్తూ ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు జరుగుతుందని చెప్పి అందరూ ఉద్యోగస్తులు కూడా చెప్పే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన మాటకు కట్టుబడి మన పద్ధతి ప్రకారంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ ఒక నిర్ణయం కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దేశంలోనే మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇస్కోర్ ఖాతా అని చెప్పేసి ఒకటి ఈరోజు మనకి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. సవరం గ్యారంటీ అని చెప్పేసి దాన్ని రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు వచ్చిన కంపెనీస్ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళని తీయటానికి కూడా వేరే ప్రభుత్వం వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళని తీయకుండా ఉండే విధంగా వాళ్ళకి గ్యారంటీ ఇచ్చేటట్టుగా ఒక పాలసీని తీసుకొని ఈరోజు దాన్ని మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారినప్పుడేమో ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ కంపెనీని బయటికి పంపిస్తున్నారు, వాళ్ళని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఈరోజు ఒక పాలసీని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూగా ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకి ఏదైనా కూడా మనకి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు మనం ఎక్కడ కూడా మనం పనిచేసుకునేటానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మనకు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చే కార్పొరేషన్ దాన్ని పెట్టి మనం చిన్నగా మనం చేసుకొని వెళ్తున్నాం. ఈరోజు మేజర్ 3 రోడ్లు ఏదైతే మన ఒంగోలులో ఎప్పటి నుంచో అనుకుంటున్నామో, కమ్మపాలెం రోడ్డు అది ఎప్పటి నుంచో దాని ఇబ్బందులు పడుతూ ఉంది. దాని టెండర్కి 2 రోజుల్లో ఈ వారంలోనే టెండర్కి పిలిచి దాని పని మొదలు పెడుతున్నాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల మన్నపూడి రోడ్డు అది కూడా డబుల్ రోడ్డు, దాన్ని కూడా తొందరలోనే పిలుస్తున్నాం. శ్రీనివాస థియేటర్ రోడ్డు అది ముక్కునూతలపాడు వరకు దాన్ని కూడా డబుల్ రోడ్డు, దాన్ని కూడా వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక ఆలోచన విధానంతో పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా ఉండే విధంగా దాని అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. మనకి ఎయిర్పోర్ట్ది కూడా దాదాపు మొన్న కూడా సెంట్రల్ కమిటీ వచ్చి దాన్ని కూడా ఫైనలైజ్ చేసి తొందరలోనే మార్చిలో మనకు 200 కోట్లు అది రిలీజ్ అయితే మనకి తొందరలోనే ఎయిర్పోర్ట్ కూడా పనులు మొదలవుతాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేయాలి, నగరాన్ని ఏ విధంగా మనకి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి, నగరంతో పాటు డివిజన్లో ప్రజలు ఎక్కడ దేనికి ఇబ్బందులు పడుతున్నారో, మంచినీళ్ళు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే శానిటేషన్లో కాలువలు తీకి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి రోడ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనుషులను మానిటరింగ్ చేస్తున్నాం. మనుషులతో పాటు లోకల్గా పబ్లిక్ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు డివిజన్స్లో కూడా ఎక్కడా కూడా పబ్లిక్ నుంచి మన గ్రీవెన్స్ అట్లా ఎవరైనా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ప్రజావాణి అని చెప్పేసి పోస్ట్ బాక్స్ కూడా పెట్టాం. మన దగ్గరికి రావాలన్నా లేకపోతే కామన్ పీపుల్ ఎవరన్నా ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఇబ్బంది అనుకునే వాళ్ళని కూడా బాక్స్లో పెట్టాం. ప్రతి శుక్రవారం కూడా బాక్స్లో ఎవరైతే చీటీలు వేశారో వాళ్ళందరూ కూడా తీస్తున్నాం. ఏదైతే లెటర్లు పెట్టారో ఎప్పటి నుంచో ఉండే సమస్యను కూడా దాన్ని సార్ట్అవుట్ చేసి కొంతమందికి పనులు కూడా అవి పూర్తి చేసే విధంగా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి కూడా దాన్ని కూడా చదివి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు మన నగరంలో జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ నియోజకవర్గంలో లేదు అలాంటి పోస్ట్ బాక్స్ పెట్టడం, ప్రజావాణి అని ఒక బాక్స్ పెట్టేసి దాని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి. కాబట్టి ఈరోజు ఉండే మొన్న కూడా ముందు చూపుతోటి ఆలోచించి పోతురాజు కాలం ఎప్పుడైతే మనం క్లీన్ చేసామో మొన్న దగ్గర 28.72 సెంటీమీటర్ల వర్షం పడింది మొన్న తుఫాన్లో. అలాంటిది ఒక రోజులో వాటర్ అంతా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం జరగకుండా ఈరోజు పూర్తిగా పోయిందంటే మనం ముందు చూపు తీసుకున్న జాగ్రత్తలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి నగరంలో కూడా అంతకుముందు 2010లో లైలా తుఫాన్లో ఆ రోజు 18 సెంటీమీటర్ల వర్షం పడింది. ఆ తర్వాత మొన్న 28.72 సెంటీమీటర్లు పడింది. ఆ రోజు 2010లో వారం రోజులు నీళ్ళు బయటికి పోవాలా, వారం రోజులు నీళ్ళల్లో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ స్కూల్స్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి బిస్కెట్లు ఇచ్చేసి వారం తర్వాత నీళ్ళు పోయిన తర్వాత పంపించారు. మనం ఇవాళ ఒంగోలులో ముందు చూపు జాగ్రత్తతోటి ఒక్క రోజులోనే వాటర్ పోయిన తర్వాత
ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఫైర్ ఇంజిన్స్ని పెట్టి వాటర్ ట్యాంక్స్ని పెట్టి వాళ్ళంతా ఏరియా క్లీన్ చేయించి వాళ్ళందరూ కూడా బ్లీచింగ్ చేయించి ఆ ఏరియాలో మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టించాం. వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదు, వర్షాల్లో తిరిగిన వాళ్ళకి ఏదో విధంగా జబ్బులు రాకూడదని చెప్పి మనకి మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాలు కూడా మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏది చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాని పద్ధతి ప్రకారంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు మీరు కూడా ఏ పని చేసినా ఒకరితో జరగదు, అందరం కలిస్తేనే పనులు జరుగుతాయి. ఈరోజు ఉండే సమస్యల్లో కొంతమందికి కార్యకర్తలకి కొంతమందికి చేయగలిగాం, మిగతా వారికి కూడా అన్ని లిస్టులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం చేస్తాననేది మీకే తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఫోన్ వస్తుంది మీకు, ఆ తగ్గట్టుగా మీకు పనిచేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మన అందరం కూడా కలిసి కొంచెం మనం కూడా ఈరోజు పదవి తీసుకున్నారు కూడా అహంకారాలకు పోవాకండి. అందరం కూడా మనం కలుపుకునే పోయే పద్ధతిలోకి రండి. అందరం కూడా మనం ఎవరైతే జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా పైకి వెళ్తారు. సమన్వయం లేకుండా అహంకారంగా ఉంటారో ఖచ్చితంగా ఈ ట్రిప్తో ఆగిపోతారు. కాబట్టి 10 మందిని ఇంకా ఎంతమందిని కలుపుకోవాలి, ఎంతమందిని మనం చేసే అభివృద్ధితో పాటు మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ చాలామందికి ఆపారు. 14-19లో మనం 100% ఇచ్చాం. ఆ తర్వాత కారు ఉందని చెప్పి, లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని, లేదంటే మోటార్ సైకిల్ ఉందని చెప్పేసి చాలామందికి కూడా పెన్షన్లు ఆపారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తొందరలోనే లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పెన్షన్లు అన్నీ కూడా 100% చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా ఈరోజు హౌసెస్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోమని చెప్పి మొన్నే మనకు 270 ఇల్లు మన శంకుస్థాపన కానీ ఇవన్నీ కూడా గృహప్రవేశాలు కూడా కొన్ని చేశాం. కాబట్టి మనం కూడా ఎవరైతే ఉన్నాయో డివిజన్స్లో ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒక బూత్ ప్రెసిడెంట్ ఉన్నాడంటే దగ్గర ఒక 900 ఓట్లు ఉంటాయి. 900 ఓట్లు ఉన్నాయంటే ఒక 300-400 ఇల్లు ఉంటాయి. ఆ 400 ఇల్లుని మన కంటి చూపుతోటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వీళ్ళు ఆ పార్టీ, లేకపోతే వీళ్ళు ఇంకో పార్టీ, లేకపోతే వీళ్ళు మనకు చేయలేదు, అలాంటివన్నీ మనం పెట్టుకోకూడదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏదో ఆ పార్టీలు ఈ పార్టీలు, ఎలక్షన్ లేనప్పుడు ఈరోజు మనం అధికారంలో ఉండేటప్పుడు 10 మందికి మనం సర్వీస్ చేసే విధానంలో వెళ్ళాలి. వాళ్ళు ఏదో వేరే విధంగానో లేకపోతే ఆ పార్టీలు ఎన్నికలు తిరుగుంటారు. కానీ మనం ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మన వల్ల సహాయం పొందితే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారు. అలాంటి పని మనం చేసుకోగలిగితే అందరం కూడా మనం ఇంకా కూడా పార్టీ బలోపేతం చేసుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కక్ష సాధింపులు, గొడవలు ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఆ బూత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకుండే హౌసెస్ ఏదుందో మీ కింద మళ్ళీ కేఎస్ఎస్ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా కలుపుకోండి. కలుపుకున్నప్పుడు పూర్తిగా డివిజన్ మీ చేతిలో ఉంటుంది. ఆ డివిజన్లో ఏ మూల ఏం జరుగుతున్నా కూడా మీకు అర్థమవుతుంది. ఏదైనా పొరపాట్లు జరిగేటప్పుడు మీరు ఇమీడియట్గా తెలియపరచండి, మెసేజ్ పెట్టండి. ఈరోజు అధికారం మనది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా మనం తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చాలా రోజుల తర్వాత మన వాళ్ళందరినీ కూడా చూసా. ఈరోజు అందరూ కూడా ఎక్కువ మంది ఈరోజు మొత్తం మనం ఎవరైతే ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు కానీ క్లస్టర్స్ కానీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాట్యం మీ అందరూ కూడా చూశారు, ఎక్కడా చేయలే. ఎవరైనా 100 మొక్కలు నాటాలంటే ఒకరోజు, లేకపోతే 50 మొక్కలు నాటాలంటే అరపూట పట్టుద్ది. మనం 5000 మొక్కలు దాని మీద 1 మంత్ ఎక్సర్సైజ్ చేశాం. 1 మంత్ 8 కాలేజెస్ని పిలిపించాం. వాళ్ళందరితో కూడా మాట్లాడాం. కాలేజీ స్టూడెంట్స్ని పెట్టాం. వాళ్ళకి గుర్తుండేటట్టుగా, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉండేటట్టుగా వాళ్ళకి ట్యాగ్ కూడా పెట్టాం. ఏ చెట్టుకి వేస్తారో వాళ్ళ ట్యాగ్ పెట్టాం. ఆ స్టూడెంట్ పేరు, ఆ కాలేజీ పెట్టాం. పెట్టి ఈరోజు మొక్కలన్నీ కూడా 1 అవర్ లోపల 5000 మొక్కలు నాటాం. దానికి ట్రీ కార్డ్స్ కూడా పెట్టాం.
మీ ఏరియాలో కూడా పెట్టున్నాయి కాబట్టి మీరు కూడా ఏదో పెట్టారులే చెట్లే అనుకోకుండా మనది మన ఏరియా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఎవరు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా దానికి వాటరింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నాం. మీరు కూడా దాన్ని గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనం బ్రహ్మ నిలబడి మన కుడిచే ముందుకి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఎలానే ఉంటారా? అందరు తిరుగుతారా? ప్రజలు దయచేసి అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తినేసి వెళ్ళవలసిందిగా మనమే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 5 నిమిషాలు వెయిట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా అందుతుంది. దయచేసి వెయిట్ చేసి 5 నిమిషాలు వెయిట్ చేసి అందరూ అల్పాహారం తినేసి వెళ్ళవలసిందిగా మనమే. కొద్దిగా చూడరా కొంచెం ఫ్రీగా ఉండాలి అక్కడ. సైడ్ రావాలి. స్టేడియం మీద ఉన్నాను.
ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం నిలుది అమ్మా. యూనిట్ గ్రామ బూత్ కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవం అమ్మనబ్రోలు గ్రామ టీడీపీ కార్యాలయంలో మండల స్థాయిలో నూతనంగా నియమితులైన నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, రైతు అధ్యక్షులు ఇంటూరు నాగేశ్వరరావు, నియోజకవర్గ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మాచవరపు సురేష్, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చాట్ల నారాయణ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులకు ముప్పవరపు సుచిత్ర చౌదరి అభినందిస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజలకు సేవ, రైతు సంక్షేమం మనందరి బాధ్యత అని అందరూ అంకిత భావంతో పనిచేయాలని, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ బలోపేతం దిశగా నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర వెంకటకృష్ణారావు, నాని, గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిపూడి రాజారావు, సొసైటీ అధ్యక్షుడు మారెళ్ల జనార్దన్, ఈదర అమర్, ఈదర సుబ్బారావు, చిరువానుపులపాడు పార్టీ అధ్యక్షులు ఆళ్ల సాంబయ్య, మండల గ్రామ పార్టీ నాయకులు మరియు అమ్మనబ్రోలు పిఎస్సిఎస్ మారెళ్ల జనార్దన్, రాపర్ల పిఎస్సిఎస్ అధ్యక్షులు రమణారెడ్డి, కండ్లకుంట పిఎస్సిఎస్ అధ్యక్షులు పున్నారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ లంబు నాగేశ్వరరావు, మండల కోశాధికారి జాగర్లమూడి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు పీక బైరాగి, తెలుగు యువత అధ్యక్షులు జట్టి వెంకటస్వామి, మైనారిటీ సెల్ అధ్యక్షులు బేగ్, ఎస్సీసీఎల్ చాట్ల నారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీరిచ్చి బాధను తెచ్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు, సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు, సంతనూతల పాడు చీమ పుర్తి ప్రజలకు, చీమ పుట్టినా గాని భరించను అన్నాడు, నాలుగు పాడుకు న్యాయం చేస్తున్నాడు, మండలంకు ప్రగతి అప్పుతన్నడు, టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు, చిన్న పెద్దల నిండు దీవెననే కోరుతుండు నూతలపాడు, నూతలపాడు, ఓహో సంత నూతలపాడు, పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు, సంత నూతలపాడు, పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు, నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు, సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న, విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు, సంత నూతలపాడు, పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు, అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు, దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు, పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు, వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు, అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం, ఎత్త పసుపు కేతనం జయ హో అంది జనం, సైకిల్ గుర్తుగా ఓటని చూపనుంది జనబలం
తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. మీద విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు, నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. పాడున సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్నా మనగాడెవడ ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు నూతలపాడు సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. నీరిచ్చి బాధను తెచ్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. నాలుగు పాడుకు న్యాయం చేస్తున్నాడు. మండలంకు ప్రగతి అప్పుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు. నూతలపాడు నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. చాలా మంది కూడా ఎవరికి ఏ పదవులు వచ్చేది కూడా జనాలకు తెలియదు. ఆ గ్రామంలో ఉంటే, ఆ కాలనీలో ఉంటే ఆ కాలనీ వాసులు కూడా ఆ వచ్చే పదవుల గురించి ఎవరికి కూడా తెలియదు. అలా కాకుండా ఇక నుంచి పార్టీని బలోపేతం చేయాలి. కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ విషయంలో కొంతమంది అసహనంగా ఉన్నారు, సంతృప్తి చెందట్లేదు. వీళ్ళు ఎలాగైనా సరే మళ్ళా యాక్టివేట్ చేసి అధికారం లేనప్పుడు ఎంత మరి కసిగా ప్రేమతోటి పార్టీ అంటే కసిగా చేశారు, అంతకంటే ఎక్కువ ప్రేమ పార్టీ నాయకులకి, కష్టపడిన నాయకులకి రుచి చూపించాలి. వాళ్ళకి ఏ విషయంలో అసంతృప్తి ఉన్నారో తెలుసుకోవాలి. మొదటిగా వాళ్ళు ఇచ్చిన పదవుల్ని ప్రజలకి తెలిసే విధంగా వాళ్ళని గౌరవించాలి. ఆ గౌరవించడమే కాకుండా వాళ్ళు ఏ సమస్య గురించి అడుగుతూ ఉంటారో ఆ సమస్యలు ఏ విధంగా తీర్చాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నంగా లోకేష్ బాబు గారు మన పార్టీ గురించి మరి ఇంకా 25 సంవత్సరాలు కంటిన్యూగా గుజరాత్ రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. మన రాష్ట్రం కూడా ఎందుకు అధికారంలో ఉండకూడదు? మనం ఎక్కడ లోటు చేస్తున్నాము? అధికారం వచ్చిన ప్రతిసారి కూడా కార్యకర్తలను మర్చిపోతున్నాము. మరి మనకు రాష్ట్రం గురించి, రాష్ట్రం యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తున్నాం కానీ కార్యకర్తల గురించి పట్టించుకోలేదనేది ఒక అభిప్రాయము వ్యక్తం అవడం వల్ల ఈ యొక్క కార్యక్రమం, మొదటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పార్టీలో కష్టపడి ఎంతో మంది కష్టపడి ఉన్నారు. కానీ వారిలో మరి అందరికీ పదవులు రావు కాబట్టి కొంతమందిని మరి ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇక నుంచి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. పార్టీ కార్యకర్తలకి మరి పదవులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నారో అయితే అది నిష్పక్షపాతంగా మరి చేసే విధంగా చేయగలము, చేయొచ్చు, మరి పని చేయొచ్చు అనే విధంగా మీరు మా దగ్గర తీసుకొస్తే మండల పార్టీ అధ్యక్షుడిగా మరి ఈ రోజు నేను మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు పూర్తి స్థాయిలో నాకు అధికారాన్ని మరి ఏదైనా సరే మంచి కార్యక్రమం చేయమనదు, నీకు ఏ విషయంలో కూడా ఎన్నట్టు ఉండాలని నాకు నన్ను వెన్నుతట్టి మరి నన్ను ప్రోత్సహించడం జరుగుతుంది. మరి మా సోదరులు మరి మా నాయకులు ముప్పై చౌదరి గారు మరి నన్ను ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు మంచి పేరు ప్రక్రియ సంపాదిస్తావు, పార్టీకి మంచి పేరు తెస్తావు, నిన్ను ప్రమోట్ చేసేందుకు నాకు మంచి పేరు తెస్తావని ఆ రోజు మరి గవర్నమెంట్ లేనప్పుడు నన్ను ప్రోత్సహించి నన్ను పార్టీ అధ్యక్షుడు చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా ఆయన పేరు ప్రతిష్టలు పెంచడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆయనకు వచ్చే చెడ్డ పేరు వచ్చే పనులు ఏ రోజు కూడా చేయను. మీకు విషయం తెలుసో లేదో, నేను వేరే చౌదరి గారు ఉన్నప్పుడు లేనప్పుడు నాకు చాలా మార్పు వచ్చింది. ఏ మార్పు అంటే
నన్ను ఎప్పుడూ ప్రతిరోజు ఉదయాన్నే ఫోన్ చేశాడు, 7 గంటలకు ఫోన్ చేసేవాడు. భయపడి ఉరికి పని చేసేవాడు, ఏ పని చెప్తారు ఏంటని. అంటే పని విషయాలు అంత అంటే నేను బాధపడిన పర్లేదు కానీ జనాల విషయంలో మనం నీకు ఇచ్చిన పదవి ఎందుకు, జనాల కోసమే కదా, నువ్వు ఇంట్లో పడుకుంటా కానీ నాకు రోజు 7:30 కల్లా ఫోన్ చేసేవాడు. మరి అదేవిధంగా నిజంగా చెప్తున్నాను, ఆయన చనిపోయిన తర్వాత కొంత అశ్రద్ధగా, కొంచెం అలసట, ఎందుకో తెలియని బాధ నాలో కొంచెం బలహీనంగా ఉన్న మాట వాస్తవమే. మరలా ఇక నుంచి అంటే ఇప్పటి వరకు కూడా మీకు ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉన్నాను. ఇంకా ఏమన్నా ఇంకా చేయాలని మరి పార్టీ ఆదేశిస్తుంది. కాబట్టి నేను ఇంకా స్పీడ్ అయ్యి మీకు కావాల్సిన ఏ ఫోన్ వచ్చినా సరే వెంటనే మీ ఎవరైతే అధికారులు నాయకులు ఉన్నారో మరి మండలం సంబంధించిన పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎంఏ ఆఫీస్ కానీ ఏ అవసరమైనా సరే నా సాయశక్తుల మరి మేడం గారు, ముస్తాఫా చౌదరి గారి సహకారంతో, మరి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సహకారంతో మీకు అన్ని విధాల మన సహాయ సహకారాలు అందిస్తారని, ఏ విషయంలో కూడా నేను తొట్టికుండా మరి ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా మీ అందరి అన్నదమ్ములతోటి నా యొక్క ప్రయాణం సాగిస్తానని, ఏ రోజైతే నేను మరి పార్టీ సేవలు చేయలేను అనే నేను అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను పనిచేయలేని పక్షంలో ఈ మండల పదవి కూడా మరి ప్రేమగా, సంతోషంగా మేడం గారు చెప్పి చదవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు నేర్పించిన మా గురువు గారు వీర చౌదరి గారు అది పని కోసం ఎంతైనా కష్టపడాలనేది ఆయన విషయం. కాబట్టి ఆ విషయంలో నేను చాలా స్పీడ్ గా ఉండాలని నిర్ణయించుకున్నాను. అది ఇప్పుడు వరకు కూడా ఏ విషయంలో నేను లోడ్ చేయలేదు. ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, మీకు ఉన్న పదవిలో నాకు ఫోన్ చేయండి, ఏ రోజైనా మీకు అందుబాటులో ఉంటాను. అవసరమైన చోటు ఎక్కడికైనా మనం వస్తారని మీ నాయకులందరూ కూడా నేను మాట ఇస్తున్నాను. అదే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ జరపడానికి మనం 4-5 రోజుల నుంచి మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారి స్టేట్మెంట్స్ కానీ దగ్గరలో అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. పార్టీ కేడర్ ని మనం గుర్తించకపోతే పార్టీ దెబ్బతింది అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. సో దీన్ని ఏం చేయాలనేది అప్పటికప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుట్ చేశారు. 11, 12, 13, 14 తారీఖుల్లో కంపల్సరీగా ఎవరికైతే మనం నామినేట్ చేసామో, ఎవరినైతే పదవుల్లో మనం నియమించామో వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళకి మోటివేట్ చేయాలి. మనం వాళ్ళకి అండగా నిలబడతామని ధైర్యం కల్పించాలి. వాళ్ళు మళ్ళీ రేపు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో రూట్ లో పార్టీని బలంగా ఉంచడానికి వాళ్ళ సహాయ సహకారాలు అవసరం. కాబట్టి వాళ్ళకి మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే, వాళ్ళకి మనం అండగా ఉండాల్సిందే. వాళ్ళు ఆ విధంగా కార్యకర్తలకు మనం ఎప్పుడైతే అండగా ఉంటామని చెప్పి వాళ్ళ మనసులో ఉందో, పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని ఎప్పుడైతే మనం వాళ్ళకి ధైర్యం కల్పించగలమో అప్పుడే పార్టీ బతుకుతుంది. లేదంటే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. ఉపయోగం ఏముంది? 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా కూడా 5-6 ఏళ్ళ తర్వాత దీని రిజల్ట్ వస్తుంది. మనకి ఆ రిజల్ట్ వేరే వాళ్ళు అనుభవిస్తారు. కేంద్రం మర్చిపోతే ఆ ఫలాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని గమనించి మనం కూడా కార్యకర్తలందరినీ ఒక చోటకు తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా మేము పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించి రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ అన్నిటి కూడా వాళ్ళని సిద్ధం చేయడం కోసం ఇలాంటి కార్యక్రమం జరగాల్సిందే అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా అబ్జర్వెన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం ముందుకు నడుచుకుంటూ మన పార్టీని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మనం ఎప్పుడు కూడా మన సోదరి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, మన పేరు తెలుసుకుంటా మన పార్టీలో ఉన్నాము అనే పేరే కాదు, ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి, కష్టపడాలి, ప్రతి ఒక్కరు పార్టీకి పేరు తేవాలి అని చెప్పేవారు. అలాగే పార్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా నిలబడి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని ఇలాగే గెలిపించుకుంటూ ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి నేను పేరున కోరుకుంటున్నానని ధన్యవాదాలు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి, పరస్పర సంబంధాలు మెరుగవడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. నా బలమైన నమ్మకం. ఎందుకంటే ఎవరికి పేరు చాలా మంది ప్రెసిడెంట్ ఎవరు, సోషల్ మళ్ళీ చాలా మంది గ్రామ ప్రజలు ఈ పదం ఏం చాలా మంది తెలియదు తప్పదు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు ఫలానా మళ్ళీ తెలియక అది తెలుసుకునే విషయానికి ఈ కార్యక్రమం ఎంత గొప్పగా నిర్వహించిన
సోదరు మనోజ్ కుమార్ గారికి, సోదరు గారికి ధన్యవాదాలు. నారా లోకేష్ మన అమరపూర్ గ్రామంలో 10వ క్లాసులు ఇన్ఛార్జి ఏదో నాని మన మండల కమిటీలకు కానీ ఈరోజు ఇక్కడ జరిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాణ స్వీకారం. కానీ మనం ఇక్కడికి అందరికీ వచ్చేదే కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ అందరూ ఏదో కొంత వ్యక్తిగా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు బాగొట్టుకున్నారు. లేకపోతే గ్రామాల్లో ప్రతి ఒక్కరు పోరాడి యుద్ధం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ లో మన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడితే వైసీపీ గవర్నమెంట్ లో మనకు అండగా ఉండి ఉన్న నాయకుడు మనకు వీరయ్య చౌదరి నాగులపురపాడు మండలంలో ఉన్నాడు అంటే అవతల నాయకులు కూడా వాళ్ళ మనిషికి వెనక వీరయ్య చౌదరి ఉన్నాడు అని మన జోలికి రాకుండా అదే విధంగా ప్రతి ఒక్కరు భయపడతారు. ఈ రోజు కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెబుతున్నాను, వీరయ్య చౌదరి లేడు అనే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో అతి ఉత్సాహంగా మన నాగులపాడు మండలంలో చాలా జరుగుతున్నాయి. ఏమి భయపడాల్సిన పని లేదు. మనకి ఆ రోజు అన్న ఏ విధంగా అండగా ఉన్నాడో అదే విధంగా ఈ రోజు మన వదిలమ్మ గారు మనకి అండగా ఉంటామని చెప్పి లోకల్ వీరయ్య చౌదరి గారు మనకి ఏ విధంగా మన కష్ట నష్టాలు ప్రతి పనికి ఈ విధంగా చేయండి అని చెప్పారు. అదే విధంగా ఏ కార్యక్రమానికి కూడా ఏది చేయాలన్నా కూడా మనం ఇవాళ మేడం గారు సలహా తీసుకొని ముందుకెళ్దాం. రేపు జనవరిలో స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఉండి నాగులపురపాడు మండలం అంటేనే తెలుగుదేశం పార్టీ అండ. తెలుగుదేశం పార్టీ కంచుకోట నాగులపాడు మండలం 2019లో మనకి 28 సీట్లు వచ్చి అన్ని మండలాల్లో వైసీపీకి మెజార్టీ వచ్చినా కూడా మన నాగులపురపాడు మండలం తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఎందుకు అంటే నాగులపురపాడు మండలం అంటే వీరయ్య చౌదరి ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి మనం ఆ విధంగా ఒక సైనికుల్లాగా నిద్రపోయేవాడు కాదు. ఎలక్షన్ వస్తే 4 రోజులు ఇంటికి పాడు ఇక్కడ ఆఫీసులో ఉండేవాడు. ఈ విధంగా చేయాలని ప్రతి ఊరికి గైడ్లైన్స్ ఇచ్చేవాడు. మనకి ఆయన లేని లోటు ఉన్నా కూడా మనం ప్రతి ఒక్కరం మన సమస్యను పరిష్కరించుకున్నాం. మన మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, మన మేడం ఉన్నారు. అదేవిధంగా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి ఇక్కడ కూర్చొని సరే ప్రతి సమస్యను పరిష్కరించుకొని ప్రతి ఒక్కరు కొంత అసహనంలో ఉన్నారు. కానీ మీరు ఏది ఇబ్బంది పడవద్దు. ఇన్నాళ్ళు మనకి ఆ సోదరు గారు లేడు అనే ఒక లోట్లో మనం ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొద్ది కోరుకొని ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీలు కానీ ప్రతి ఒక్కరిని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించి ప్రతి గ్రామంలో ఈ రోజు నుంచి ఉత్సాహంగా ఉండి మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు కానీ మనోజ్ గారికి ఇక్కడ చెప్పండి, మేడం గారి దృష్టికి తీసుకెళ్తాము, సమస్యలు పరిష్కరిద్దాము. ప్రతి ఒక్క కార్యకర్తకి సుచిత్ర మేడం గారు అండగా ఉంటారని చెప్పి మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు తెలియదు, విలువ పోయిన తర్వాత తెలిసిద్ది. మనకు అధికారం ఉన్నప్పుడు తెలియదు, అధికారం పోయిన తర్వాత దాని యొక్క విలువ ఎందుకు తెలిసిద్ది. ప్రతి ఒక్కరు ఇంకొకటి పైన అసహనానికి కానీ ఇంకో దానికి పోయినందు వల్ల ఉపయోగం లేదు. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, రేపు నీకు అవకాశం వచ్చింది. ఏ రోజు ఎవరికి అవకాశం ఇచ్చిందో పార్టీ ఎవరికి తెలియదు. కాబట్టి పార్టీ కోసం మీరు గమనిస్తున్నారు లేదు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కనీసం నిద్రపోతున్నా తెలియట్లా. వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఏకంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నారో మరి ఆలోచించండి. మన అసహనంగా ఉన్నందువల్ల మరి అందరూ వాళ్ళు కష్టపడిన వాళ్ళు చెట్టేస్తున్నారు. వాళ్ళు చెట్టేసిన ఫలాలు ఇచ్చే టైంలో అధికారం పోతుంది, ఆ ఫలాలు వేరే వాళ్ళు తింటున్నారు. కాబట్టి మన కేడర్ మరి ఉత్సాహంతో ఈ రోజు ఎవరు కూడా చాలా మంది కూడా అన్ని విషయాలు ప్రతి ఒక్క మనిషి కోరికలు తీర్చుకోవడం కష్టమే. కొన్ని సహనంగా ఉండాలి కాబట్టి కొన్ని త్యాగాలు కూడా చేయాలి కాబట్టి ఆ త్యాగం నేనా నువ్వా అనేది తెలియదు. కానీ పార్టీ కోసం మరి అందరూ కలిసి ఉండాలని మరి అందరూ కలిసికట్టుగా ఉండి మన పార్టీని బలోపేతం చేసి ఈ మండలంలో మరి విజయ్ కుమార్ గారు చెప్తున్నా ప్రతి విషయంలో ఏ విషయం వచ్చినా మన మండల పార్టీ తెలిసిన చెప్పాడు, పర్సనల్ గా చెప్పాడు. ఏది వచ్చినా తీసుకుని మనం చేద్దాం ఉన్నాడు. ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, తర్వాత డెఫినెట్ గా అవుతుంది. అవే పని డెఫినెట్ గా అవుతుంది.
అవగాహన పని ఎమ్మెల్యే గారు డెఫినెట్ చేస్తాడు. ఏది వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి, నేను రెడీగా ఉన్నాను. అలాగే మరి మేడం గారు కూడా త్వరలో దేవుడు మంచి అవకాశం కల్పిస్తాడు మనకి. మేడం గారు కూడా మంచి పొజిషన్ లో వస్తారని దేవుడు ప్రార్థిస్తున్నాం. అలాగే సుచిత్ర మేడం గారిని తన ప్రసంగాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రతి ఒక్కరికి ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కూడా మీరు ఎలా వర్క్ చేస్తారు అంటే నాకు మీరులో వీరయ్య చౌదరి గారు కనిపించాలి. ఎందుకంటే ఆయన 24/7 ఉండదు, లిమిట్ అనేది ఉండదు. ఆయన 24/7 ఎప్పుడు ప్రజల కోసం వర్క్ చేసేవారు. మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా అలానే వర్క్ చేయాలి. సో మీ అందరినీ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. వీరయ్య చౌదరి గారు లేరు, పార్టీ పని అయిపోయింది, వర్గం పని అయిపోయింది, వాళ్ళ అభిమానుల పని అయిపోయింది అన్న వారికి అందరికీ మీ వర్క్ ఒక సమాధానం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ కక్కేపాడు గ్రామానికి చెందిన మోహన్ రావు గోడిశెట్టి. అలాగే నాగమల్లేశ్వరి, ఆలేష, అలాగే టీఎంటీసీ మండలం అసలు చెప్పండి. అలాగే నియోజకవర్గ మహిళా తెలుగు యువత కార్యదర్శి కనపర్తి వేణు. మేడం పదం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచి నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. మరి రావాల్సిన అలాగే అలాగే యూనిట్ అధ్యక్షుడు అలాగే కనపర్తి యూనిట్ అధ్యక్షుడిగా కోయి నాగార్జున గారిని, అలాగే కోయి యూనిట్ అధ్యక్షుడిగా పవన్ రామదాస్ గారిని సూచన చేస్తూ వచ్చున్నాను. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచా కర్మేణ
నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు దీక్షాదక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన ప్రమాణం చేస్తున్నాను. వెంకటేశ్వర్లు గారు, సనపర్తి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏడుగుండ్ల వెంకటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ముందు చేయకుండా ప్రమాణం చేస్తున్నాను. పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ముందు చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నిధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి. మన పార్టీ గురించి మరి తెలుగు నాయకులు విజయ్ కుమార్ గారు ఎటువంటి సమస్యలను కూడా అధ్యక్షుడే ప్రతి విషయాన్ని విజయ్ కుమార్ గారు దృష్టికి అందరూ దృష్టి తీసుకెళ్తాను. మనం కలిసికట్టుగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒకరు పని చేసుకొని ఒకరిగా విభేదాలు లేకుండా కలిసికట్టు పనిచేయాలని మిమ్మల్ని అందరినీ తోటి సోదరులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రమాణం చేద్దాం. ప్రతి ఒక్కరు కూర్చొని ముందు పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జవహర్ ఎన్టీఆర్ పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో
ప్రజా సేవాభావంతో మనసా వాచ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రజలకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు అన్ని క్లస్టర్స్ వారు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ప్రజలకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం గురించి వాళ్ళకి చెప్పాలి. అలాగే లోకేష్ అన్న గారు కష్టపడే తీరును వాళ్ళకి చెప్పి అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి ఆదేశానుసారంగా ఈరోజు నాలుపులపడ మండలం అమ్మనపుల గ్రామంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే కార్యకర్తల్లోని వాళ్ళని చైతన్యపరచడానికి వాళ్ళు ఉన్న అసంతృప్తిని తీసివేసి రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్లో వాళ్ళని ఉత్తేజపరిచి తెలుగుదేశం పార్టీ మనకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం జనాలలోకి తీసుకెళ్లి పార్టీ పరంగా ఉత్తేజం తీసుకురావాలని అందరిని కలిసి మారుపూర మండలంలో మంచి మెజార్టీ తీసే విధంగా నాయకులను ఉత్తేజపరిచే విధంగా ఇక మంచి కార్యక్రమం ఇది. నిజంగా పార్టీకి చాలా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. చాలా సంతోషంగా మా కార్యకర్తలు కష్టపడి చేసినందుకు మాకు గౌరవం ఇచ్చేదని సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం చేసిన పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఉప్పుకుండూరు గ్రామంలో యాదవ కళ్యాణ మండపంలో 9-11 క్లస్టర్లకు సంబంధించి మండల క్లస్టర్, యూనిట్, బూత్ అనుబంధ కమిటీలు, గ్రామ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం పార్టీ పదవులు పొందిన వారిచే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనోజ్ కుమార్ సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల పార్టీ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శి, మండల మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులు, కార్యదర్శులు మరియు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. 9-11 క్లస్టర్ యూనిట్, బూత్ కన్వీనర్, కో కన్వీనర్, టీడీపీ తెలుగు యువత, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ విభాగాలు, వివిధ పదవులు పొందిన సభ్యులందరూ ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుమ్మడి సాయిబాబా, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లంబు నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముద్దన రవి, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ముక్కు భాస్కర్ రావు, ఉప్పుగుండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, మండల బీసీసీల అధ్యక్షులు కె సెల్వం, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షుడు పొట్లూరి నాగమల్లేశ్వరరావు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు మిండాల శ్రీనివాసరావు, బాపట్ల పార్లమెంటు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీను, మండలంలోని మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, టీడీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, గోగురంపూడి మదన్ బూత్ కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా బూత్ ఇన్ఛార్జీలు చాలా కీలకం. ఎందుకంటే మీరు గమనించారు, మన ఎలక్షన్ లో ఓటర్స్ బూత్ దగ్గర తీసుకొచ్చామంటే మెయిన్ పాత్ర మీ సమస్య వచ్చినా సరే మరి లోకల్ నాయకులు కానీ లేక నాతో కావాలన్నా సరే నా నంబర్ తీసుకోండి. మీ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను. లోకల్ నాయకులు కలుపుకొని మీరు ఏ విషయంలో కూడా మనం ఫోన్ చేసి మమ్మల్ని కలవచ్చని అందరితో మాట్లాడి రాబోయే కాలంలో అందరూ కూడా పార్టీ కోసం పనిచేసి మంచి మెజారిటీతో మొన్న అయితే ఏ విధంగా కలిసామో అదే విధంగా స్థానిక కలిసే విధంగా మీ వంతు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులందరికీ కోరుకుంటాను.
నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దేశ రక్షణతో అంకిత భావంతో ప్రతిష్టతను ప్రతిభని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వద్దులాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దులాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దులాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దులాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దులాలి బిఎన్ కుమార్ గారి నాయకత్వం, వద్దులాలి బిఎన్ కుమార్ గారి నాయకత్వం. అలానే నా పట్టుక రాజన్న అలానే మన పార్టీ ప్రధాన కార్యదర్శి అలానే అన్న మనోజ్ సాయి అన్న మనోజ్ అన్న ఒకసారి అంటే చంద్రబాబు కనవా తీసుకోండి, కనవా తీసుకోండి. ఓకే ఓకే పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దేశ దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిబద్ధని కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజల నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా ఎన్నికైనటువంటి ఉప్పుగుంటూరు గ్రామ పంచాయతీ అధ్యక్షులు కనకాల శ్రీనివాసరావు గారిని ఉప్పుగుంటూరు గ్రామం తరఫున ఈ యొక్క నలుగురు సన్మానించారు. ఈరోజు ఉప్పుగుంటూరు గ్రామంలో నాలుపులపాడు మండలం ఉప్పుగుంటూరు గ్రామంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా ప్రియతమ నేత మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం 9-11 క్లస్టర్లో చేయటం జరిగింది. ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ 2 క్లస్టర్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని వెల్లబుచ్చారు. ఏ విధమైతే లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని నాయకుల్లోకి తీసుకెళ్లే వాళ్ళని సముచితమైన స్థానం ఇవ్వాలి, నాయకులు లేనిదే పార్టీ లేదని
నాయకులకి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించడం జరిగింది. అదేవిధంగా ఇదే స్ఫూర్తితోటి రాబోయే స్థానిక ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరం కలిసికట్టుగా మండలం అంతా కూడా ఒక మాటతోటి అందరం కలిసి రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము అందరం కలిసి పనిచేస్తామని అందరూ చెప్పడం జరిగింది. అలాగే పార్టీ కోసం అందరూ కలిసిమెలిసి ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ చేయటం సంతోషాన్ని ఇచ్చింది. అలాగే రాబోయే కాలంలో మేము అందరం కలిసి చేస్తామని మీకు మాట ఇస్తున్నాం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాల్పాడు మండల స్థాయిలో బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల విభాగాల వారిగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి పదవి ప్రమాణ స్వీకారానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రీతమ నేత సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఈరోజు అందరూ కూడా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే రోజుల్లో కష్టకాలంలో ఏ విధంగా అయితే పార్టీకి అండగా నిలబడ్డారో అలానే రాబోయే ఉన్నటువంటి స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ఈ మండలం మొత్తం కృషి చేయాలని చెప్పి బిఎన్ విజయ్ కుమార్ ఆశీస్సులు, ఆయన ఆదేశాలతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. కాబట్టి రాబోయే రోజులు కూడా పార్టీ పటిష్టతని పెంచే విధంగా, బలోపేతం చేసే విధంగా ఏకైక లక్ష్యంతో ఈ యొక్క గ్రామంలో కానీ ఈ యొక్క మండలం మొత్తం కూడా ఖచ్చితంగా విజయాలని అందుకునే విధంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారాలు అందరూ కూడా చేయటం శుభపరిమాణమని తెలియజేసుకుని ముగిస్తున్నాం. మండల స్థాయిలో జరిగేటువంటి క్లస్టర్, మండల స్థాయి గ్రామ కమిటీలు, ఈ నియామకము కనగాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఉప్పగుండూరులో జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ అన్నయ్య గారు, ఇంకా మండల వివిధ పార్టీ నాయకులు అందరూ హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఒక విషయాన్ని నేను ఉప్పుగుండూరు గ్రామ తెలుగుదేశం ఒక కార్యకర్తగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈసారి విజయాన్ని సాధించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మా ఉప్పుగుండూరు గ్రామంలో నాకు తెలిసిన ఎన్నికలు జరిగినప్పటి నుండి ఉప్పుగుండూరులో తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీకి ఒక 150 ఓట్ల తేడాతో మాత్రమే ఏ ఎన్నికలైనా మెజార్టీ వచ్చేది. అలాంటిది ఈసారి కనగాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మా ఉప్పుగుండూరు గ్రామంలో 1300 ఓట్ల పైచిలకు మండలంలోనే అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అందుకు కానుకగా మా కార్యకర్తల అభిష్టానం మేరకు కనగాల శ్రీనివాసరావుని గ్రామ అధ్యక్షుడిగా చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాల అభివృద్ధిని జనంలోకి విరివిగా తీసుకెళ్లి ప్రతి కార్యకర్త రానున్నటువంటి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ సాధించాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన తేళ్ల మనోజ్ కుమార్ గారికి, అలాగే మా మండల జనరల్ సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ గారికి, అలాగే మీడియా మిత్రులకు ముందుగా నా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మండల స్థాయి బూత్ కమిటీలు అండ్ మండల అనుబంధ కమిటీలు, ఈ ప్రమాణ స్వీకారాల ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్తలుగా గత ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇవ్వటానికి మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఈ కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ ఒక ఉత్సాహం కోసం ఇంకొద్దిగా ఎక్కువ గ్రామస్థాయి పదవులు కేటాయించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా నేను మా గ్రామంలో బూత్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మా గ్రామంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేసి ఉన్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మన మండల పార్టీ అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల స్థాయి కమిటీలు అలాగే గ్రామ స్థాయి కమిటీలన్నీ కూడా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఉప్పుగుండూరులో మన ఉప్పుగుండూరు పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి కూడా
నాయకులందరూ కూడా వచ్చారు. ఘన విజయంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఆనవాయితీగా 45 సంవత్సరాలుగా పెద్ద ఆయన అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్న కాలం నుంచి కూడా ఇది జరుగుతూనే ఉన్నది. నేను తలుచుకునేది ఏంటంటే, మనం మైక్ ముందుగా గంభీరంగా చెప్పేదానికైనా వార్డు లెవెల్లోనో లేదు గ్రామ లెవెల్లోనో పోయి ఇంటింటికి పోయి పనిచేసి మనం ఒక ఓటు సంపాదించుకోవడమే ముఖ్యంగా నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, పార్టీ మనకేం చేసింది అనుకోకుండా పార్టీకి మనం ఏం చేద్దాం, పార్టీ అణువు మనల్ని చూస్తూనే ఉంది ఏం చేస్తున్నామని, దాన్ని మన వంతుగా పార్టీకి కష్టపడితే బాగుంటుందని చెప్పుకుంటూ, అలాగనే 2014లో చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి విభజన జరిగిన తర్వాత ఎంతో సంక్షేమం అభివృద్ధిని తీసుకొచ్చి ఇవాళ అమరావతి కానీ పోలవరం కానీ చేశారు. దాన్ని మనం బయట ప్రజలకు చెప్పలేక మనం ఓడిపోయాం. ఈరోజు ఒక రాక్షస పాలన వచ్చి 5 సంవత్సరాలు మనల్ని ఎంత చిత్రవంశం పెట్టారనేది అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు మన కమిటీలు కూడా చేయాల్సింది ఏంటంటే, మనం చేసే పనిని, ప్రభుత్వం చేసే పనిని, మన నాయకులు చేసే పనిని విస్తృతంగా జనాల మధ్యలో తీసుకెళ్లాలని కోరుతూ, ఇక అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా మాకు ఈ పదవి వచ్చింది విజయ్ కుమార్ గారి దయ వల్ల విజయ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, అలాగనే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.